న్యూస్ కు స్వాగతం. వారు ఈ దేశంలో ఒక ఉన్నత విలువైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలని తప్పపడుతూ మనందరికీ కూడా ఈరోజు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 గురుదినోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సందర్భంగా భవిష్యత్తు కలిగే విధంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఎడ్యుకేషన్లో విద్యా వ్యవస్థలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక మందికి ఈరోజు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. స్కూల్ స్థాయి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఈరోజు పర్టికులర్గా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి మన రాష్ట్రాన్ని విద్యలో ముందుంచే విధంగా, అలాగే ముఖ్యంగా భవిష్యత్తులో విద్యార్థులు అదేవిధంగా వారు సాధించేటటువంటి ఏదైతే వారి కెరీర్ పాత్ర ఉంటుందో దానిలో కూడా వెళ్ళే విధంగా ఈరోజు కాలేజ్ స్థాయి నుంచే అనేకమైనటువంటి నూతన కోర్సెస్ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇండస్ట్రీతో రిలేటెడ్ అయినటువంటి స్కిల్స్ ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో మండల లెవెల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా మండలంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడంతో పాటుగా అలాగే ప్రైవేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వం ఒక పక్క మరొక పక్క ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఒక ఉన్నత విద్యా విలువలు కలిగినటువంటి విద్యను అందించడం చాలా సంతోషమైన సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారు అదేవిధంగా ఇతర సంఘ పెద్దలందరూ కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న విద్యా వ్యవస్థకి సంబంధించి అసోసియేషన్స్ కూడా అనుసంధానం చేసుకుని దానిలో రిఫార్మ్స్ కానీ అటు ప్రైవేటు విద్యా వ్యవస్థకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఇంకా పటిష్టం చేసే విధంగా కూడా చేసేటటువంటి కృషిని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పెద్దలు ప్రగతిరాజు గారు మాకు ఇక్కడ మన తణుకుపట్నంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో 2014-19 వరకు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు కమిషనర్ గా ఉన్నటువంటి ఉదయలక్ష్మి గారు కూడా ఎప్పుడు ఈ సలహాలు తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చేటటువంటి మార్పులు కూడా చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఇటు ప్రైవేటు విద్యా జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ తో పాటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనుసంధానం చేసుకుని అదేవిధంగా లోకేష్ గారు ఎప్పుడూ కూడా ఈ అసోసియేషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉన్నటువంటి సమస్యల్ని అదేవిధంగా విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయొచ్చో సూచనలు తీసుకుంటే ఈరోజు ఆ విధంగా ప్రభుత్వం ముందు కూడా వెళ్తుంది. ఈరోజు ఆ విధంగా ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి అనేక విధాలుగా విద్యారంగాన్ని పటిష్టం చేసే విధంగా ఈరోజు స్కీమ్స్ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం. మన తల్లి భవనం కానీ అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజెస్ లో ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ లో తెలియజేసుకుంటే భవిష్యత్తులో కూడా మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని అందరూ కూడా ఈరోజు ఎవరైతే సన్మానం గ్రహీతలు ఉన్నారో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని మీరందరూ కూడా ఆలోచన చేయటం, దాన్ని నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.